యోగలం విజయోత్సవ సభ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలంతా కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు మాజీ మంత్రి సీనియర్ నేత కొల్లు రవీంద్ర వచ్చారు. మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి కీలక ప్రకటన ఉండబోతుంది? ఇప్పటికే పొత్తులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా క్లారిటీకి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇద్దరు నేతలు కలిసి ఒక కీలక ప్రకటన చేయబోతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారబోతుంది అనేది నడుస్తున్నటువంటి వార్త. దానిపై మీకు ఏమైనా సమాచారం ఉందా? ఇది డెఫినెట్గా ఒక హిస్టారికల్ ఈవెంట్. ఎందుకంటే యువగళం పాదయాత్ర గత పాదయాత్రల కన్నా భిన్నంగా లోకేష్ గారు చేసినటువంటి పాదయాత్ర ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, అడ్డంకులు వచ్చినా కూడా లెక్క చేయకుండా అన్ని వర్గాలను కలుసుకుంటూ వచ్చి ముగింపుని మరి విశాఖపట్నంలో పూర్తి చేసుకుని ఈరోజు సభ నిర్వహించుకోవడం. అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ తర్వాత దాదాపు 53 రోజుల పాటు అక్రమ కేసులు పెట్టి ఆయన రాజమండ్రిలో జైల్లో పెట్టి నానా ఇబ్బందులు పెట్టినా బయటకు వచ్చిన తర్వాత ఆయన పెడుతున్నటువంటి మొట్టమొదటి బహిరంగ సభ. అలాగే జనసేన, తెలుగుదేశం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసి ఒకే వేదిక మీద ఆయన ఒక ఎన్నికల శంఖారావం ఇక్కడి నుంచి పూరించబోతున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి ఆల్రెడీ భయం పట్టుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటమి తన కళ్ళ ముందు క్లియర్గా కనబడుతోంది. దానికోసం ఇవాళ ఆల్రెడీ ఎమ్మెల్యేలని వాళ్ళకి సంబంధించిన నాయకులను అటు ఇటు మారుస్తూ షఫలింగ్ చేసుకుంటూ ఏదో సాధించాలని చూస్తున్నా అదన్నీ జరగవు. ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్రానికి భవిష్యత్ ప్రణాళికని రాబోయే కాలంలో జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య విలువలు ఏ రకంగా కాపాడుతాం అనేది ఈ వేదిక ద్వారానే తెలియజేయడం జరుగుతుంది. మీరు గ్రౌండ్ కావాలని అనుమతులకు కోరడం కానీ, లేకపోతే బస్సులు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేయడం విషయంలో కావచ్చు, ఈ రెండింటిని కూడా ప్రభుత్వం తిరస్కరించింది. బస్సులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఆ ధోరణిని ఎలా చూస్తారు? చెప్తున్నాను కదా, ఇది కక్ష సాధింపు చర్య. ఇదే కాదు, పాదయాత్రలో కూడా అక్రమంగా కేసులు పెట్టారు. మా అందరి మీద కూడా కేసులు పెట్టారు. సభలు జరుపుకోకుండా కుర్చీలు పోలీసులు అడ్డం పెట్టి లాగిచ్చారు, దాడులు చేయించారు. మరి యూనివర్సిటీ ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఉందో, రీసెంట్గా బీజేపీ సభ కూడా జరిగింది. అమిత్ షా గారు కూడా ఆ సభలో పాల్గొనడం జరిగింది. అలాంటిది తెలుగుదేశం పార్టీ మరి రిక్వెస్ట్ చేసినా కూడా ఇవ్వలేదంటే ఇది ఒక ఉద్దేశపూర్వకంగా ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి కార్యక్రమం. ఇవాళ మరి ఇక్కడ పోలేపల్లి గ్రామంలో ఇక్కడ ఏర్పాట్లు చేసుకుంటా ఉంటే దీన్ని అనేక రకాలుగా అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేశారు. చివరికి బస్సులు కూడా ఇవ్వకుండా, ఇవాళ ఆర్టీసీ బస్సులు మరి మేము డబ్బులు కడతామన్నా కూడా ఇవ్వకుండా ఆర్టీసీ బస్సులు ఇవ్వాలి. ప్రైవేట్ బస్సులకి పర్మిట్లు క్యాన్సిల్ చేస్తున్న వాళ్ళు బెదిరించడం. ఇవాళ స్వచ్ఛందంగా అందుబాటులో ఉన్నటువంటి ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్లో రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇవాళ వస్తున్నారు. దాదాపు 6 ట్రైన్లు ఆల్రెడీ ఇప్పటికి వచ్చి చేరున్నాయి. గతంలో ఎప్పుడు జరిగిన విధంగా నవ్వుతో భవిష్యత్తు అనే విధంగా ఈ సభా కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. ఇది మొత్తమే చూసుకున్నట్లయితే కనుక అత్యంత విజయవంతంగా ఈ విజయోత్సవ సభ సాగబోతుంది. ప్రభుత్వం ఎన్ని కక్ష సాధింపు చర్యలకు దిగినప్పటికీ కూడా సభ అయితే మాత్రం విజయవంతంగా ముందుకు వెళ్ళబోతుంది. అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కూడా ఈ వేదికపై నుంచి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారనేది కొల్లు రవీంద్ర చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ అజిత్తో కలిసి అనిల్ RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.